పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇమ్రాన్ ను మిలిటరీ కస్టడీకి అప్పగించనున్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్యను మిలిటరీ జైలుకు తరలించే ఛాన్స్ ఉంది. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టే జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. గతేడాది మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీని మిలిటరీ జైలుకు తరలించే అవకాశాలున్నాయి. ఓ కేసు విచారణ కోసం నిన్న జైలు నుంచి కోర్టుకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన కార్యకర్తల్ని మిలిటరీ జైలుకు తరలించి చిత్రహింసలు పెడుతున్నారని, తనపైన అలాంటి కుట్రలు చేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. తనను సైన్యం కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లర్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు మిస్ అయ్యాయని, వాటిని తొలగించిన వారే అసలు నేరస్తులని ఆరోపణలు చేశారు. గతేడాది అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయగానే ఆయన పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ ఆఫీసులపై దాడులకు దిగారు. భవనాలను ధ్వంసం చేశారు. వీటిపై నమోదైన కేసులతో పాటు దాదాపు 200కు పైగా కేసులు ఇమ్రాన్ ఖాన్ పై ఉన్నాయి.